హలో గైస్, డెమో వీడియో చూసే ముందు ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ చేసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ ఎలా ఎరేజ్ చేసుకోవాలో ఇదివరకు వీడియోలో చెప్పాను. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఫాంట్ ఎలాగ అప్లై చేయాలనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే వేరే వీడియోలో చెప్పాను. ఆ వీడియో ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా, ఫాంట్ ఎలాగ అప్లై చేయాలనేది. సో వీడియో అయితే ఇప్పుడు చాలా బాగుంటుంది. కొంచెం ట్రెండింగ్లో ఉంది ఇన్స్టాగ్రామ్లో ఈ ఆడియో అనేది. ఒకసారి డెమో అయితే చూడండి. హలో గైస్, కింద డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. సో ఆ లింక్ని క్లిక్ చేయగానే మీకు ఎలర్ట్ మోషన్లోకి అయితే తీసుకొస్తుంది. ఎలర్ట్ మోషన్ యాప్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ ఇంపోర్ట్ క్లిక్ చేయండి. ఓకేనా, ఇంపోర్ట్ క్లిక్ చేసినాక మీకు అయితే ప్రాజెక్ట్ అయితే మీ ఫోన్లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. ఇక్కడ పైన నెక్స్ట్ ఉంటుంది, నెక్స్ట్ క్లిక్ చేయండి. కంటిన్యూ టు టైమ్ లైన్ ఉంది కదా, కంటిన్యూ టు టైమ్ లైన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ప్రాజెక్ట్ అయితే ఇలా వస్తుంది. నేను ఆడియో సపరేట్గా ఇస్తాను. ఆడియో ఇందులో వస్తుంది ఆల్రెడీ, నేను సపరేట్గా కూడా ఇస్తాను. మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్లోకి వచ్చిన వెంటనే ఇక్కడ యారో పక్కన ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని పక్కన చివర్లో అంటే రైట్ సైడ్ చివర్లో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్టయితే కెమెరా ఆన్ పెట్టుకోండి. ఆన్ పెట్టుకుని ఈ కింద ఉన్న మరి క్లిక్ చేస్తే అవన్నీ కిందకు వచ్చేస్తాయి. ఓకేనా, ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ మీరు ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అనమాట. ఎలా రిమూవ్ చేయాలో కింద ఒక వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఒకసారి డిలీట్ చేసేయండి. ఫస్ట్ చెప్పింది ఏనండి, ఇక్కడ ఫ్రంట్లో కాకుండా కొంచెం ముందుకు రండి, అంటే 1 సెకండ్ అయ్యేంత వరకు రండి. ఇప్పుడు యాడ్ చేయండి ఇమేజ్, ఎందుకంటే కొంచెం ఈజీగా ఉంటుంది. మీడియాలోకి వెళ్ళండి, మీరు రిమూవ్ చేసిన ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఈజీగా ఉంటుంది ఇలా అయితే. ఓకేనా, యాడ్ చేసుకున్నాక మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ జెడ్ అని ఆప్షన్ ఉంది కదా, XY ఒకటి జెడ్ ఒకటి, దాన్ని జెడ్ని క్లిక్ చేసి కొంచెం ముందుకైతే స్క్రోల్ చేయండి. ఓకేనా, కొంచెం ముందుకైతే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి కొంచెం జూమ్ చేసుకోండి. ఓకేనా, జూమ్ చేసుకొని మళ్ళీ పై ఆప్షన్లోకి వెళ్ళి XY ఉంది కదా, ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి కొంచెం కిందికి తెచ్చుకోండి. ఓకేనా, కొంచెం కిందికి తెచ్చుకొని ఓకేనా బ్యాక్ రండి. ఓకేనా, బ్యాక్ వచ్చి ఈ ఇమేజ్ని క్లిక్ చేసి ఫ్రంట్ వరకు వెళ్ళండి. ఈ డాటెడ్ ఉంది కదా రైట్ సైడ్లో, దాన్ని క్లిక్ చేయండి. ఫ్రంట్ వరకు అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్ని సెలెక్ట్ చేసి బార్డర్ అండ్ షాడో ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. థర్డ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి షాడో ఆన్ చేయండి. కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ రండి. మళ్ళీ మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. చివరి వరకు తీసుకెళ్ళి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో టైమర్ పక్కన ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, ఇప్పుడు ఒకసారి బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా, బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి డిలీట్ చేసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ గ్రూప్ ఉంది కదా, సో ఈ గ్రూప్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీకు అయితే లిరిక్స్ అయితే కనిపిస్తాయి. ఫాంట్ కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేయాలని చెప్పి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వీడియోలో, అందులో చూడండి ఎలా యాడ్ చేయాలని చెప్పేసి. నేను ఫాంట్ లింక్ కూడా సపరేట్గా ఇచ్చాను కాబట్టి 2 లింక్స్ ఇచ్చాను. ఒకటి తెలుగు ఫాంట్ది, ఇంకోటి ఇంగ్లీష్ ఫాంట్ది. సో 2 లింక్స్ ఉపయోగించి చూడండి. లిరిక్స్ మీకు ఎలా కనిపిస్తాయో చూపిస్తున్నాను. ఇక్కడ గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేస్తే మీకు లిరిక్స్ అయితే కనబడతాయి. అందులోకి వెళ్ళి మీరు ఫాంట్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను చూడండి. సో వీడియో అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, ఇక్కడ డెమోలో సగం ఆపాను. ఇన్స్టాగ్రామ్లో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులోకి వెళ్ళి చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ వస్తే నేను కొంచెం కామెంట్ చేయండి, నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. పైన సెట్టింగ్ పక్కన ఎక్స్పోర్ట్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.